జీవితంలో ఒకసారి ఓడిపోతే చాలా మంది వెనక్కి తగ్గుతారు. 2 సార్లు తిరస్కరణ ఎదురైతే ఇక మన వల్ల కాదని కలల్ని వదిలేస్తారు. కానీ కొందరు మాత్రం తిరస్కరణలను అంతిమంగా కాకుండా విజయానికి మెట్లుగా మార్చుకుంటారు. అలాంటి స్ఫూర్తిదాయక ప్రయాణమే భారత యువతి వైష్ణవి రామలింగంది. సాధారణ కుటుంబంలో జన్మించి తన కుటుంబంలోనే ఉన్నత విద్యను అభ్యసించిన తొలితరం గ్రాడ్యుయేట్ గా ఎదిగిన వైష్ణవి చిన్నప్పటి నుంచే ప్రపంచ స్థాయి విద్యను అందుకోవాలనే కల కనేది. ఒకరోజు ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ లో చదవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ కలను కేవలం ఊహల్లో కాకుండా కష్టంతో నిజం చేయాలని నిర్ణయించుకుంది. పుణేలోని సింబయోసిస్ లా స్కూల్లో BA LLB పూర్తి చేసిన తర్వాత ఆమె తన విద్యా ప్రయాణాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఆ తర్వాత నెదర్లాండ్స్ లో లెయిడెన్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ చిల్డ్రన్ రైట్స్ అడ్వాన్స్డ్ LLM పూర్తి చేసి అక్కడ కూడా ప్రతిభతో స్కాలర్షిప్ సాధించింది. అక్కడ చదువుతున్న సమయంలో వైష్ణవి బాలల హక్కులపై ప్రత్యేక పరిశోధన చేసింది. పిల్లలకు కేవలం పెద్దలతోనే కాదు, తోటి పిల్లలతో కూడా ఆరోగ్యవంతమైన సంబంధాలు కలిగి ఉండటం ఒక ముఖ్యమైన హక్కని తన పరిశోధన ద్వారా వివరించింది. ప్రత్యేక అవసరాలున్న పిల్లలు, వెనుకబడిన వర్గాల పిల్లలకు సమాన అవకాశాలు కల్పించేలా చట్టపరమైన గుర్తింపు అవసరమని ఆమె తన ఆలోచనలను ప్రపంచానికి తెలియజేసింది. ఈ పరిశోధనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించి రాయల్ హాలాండ్ సొసైటీ ఆఫ్ సైన్సెస్ అండ్ హ్యూమానిటీస్ నుంచి ప్రతిష్టాత్మక పురస్కారం అందుకుంది. అయితే అసలు పరీక్ష అప్పుడే మొదలైంది. ఆక్స్ఫర్డ్ లో డాక్టరేట్ చేయాలనే లక్ష్యంతో ఆమె దరఖాస్తులు ప్రారంభించింది. కానీ అనుకున్నట్లుగా అవకాశాలు వెంటనే రాలేదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, వరుసగా 8 సార్ల పాటు తిరస్కరణలు ఎదురయ్యాయి. ఒక దశలో ఇక దరఖాస్తు చేయడం ఆపేయాలనుకుంది. అయినా ఆమె తనను తాను నమ్ముకుంది. తిరస్కరణ అంటే నేను అర్హురాల్ని కాదని కాదు, ఇంకా ఒక ప్రయత్నం చేయాల్సి ఉందని భావించి మళ్లీ ముందుకు సాగింది. చివరికి ఆమె జీవితాన్ని మార్చేసిన రోజు వచ్చేసింది. ఆక్స్ఫర్డ్ నుంచి వచ్చిన ఒక ఈమెయిల్ ఆమె కష్టానికి ఫలితాన్ని తీసుకొచ్చింది. ప్రతిష్టాత్మకమైన క్లార్డెన్ స్కాలర్షిప్ కు ఎంపికై దాదాపు 2 కోట్ల విలువైన పూర్తి స్కాలర్షిప్ తో PhD అవకాశం పొందింది. అంతేకాదు, న్యాయశాస్త్ర విభాగంలో ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. ఆమె విజయం ప్రతి విద్యార్థికి ఒక గొప్ప సందేశం ఇస్తుంది. మీ కుటుంబ నేపథ్యం కాదు, మీ పరిస్థితులు కాదు, మీ తిరస్కరణలు కూడా కాదు, మీ పట్టుదల, మీ కృషి, మీ నమ్మకమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఒక్క ఓటమితో ప్రయాణం ముగియొద్దు, ఒక్క తిరస్కరణతో కలలాగిపోకూడదు. ప్రయత్నం ఆపినప్పుడే నిజమైన ఓటమి మొదలవుతుంది. కాబట్టి పెద్ద కలలు కనండి, మీ లక్ష్యంపై నమ్మకం పెట్టుకోండి, శాయశక్తులా కష్టపడండి. ఎందుకంటే ఒకరోజు మీ కథ కూడా మరొకరికి స్ఫూర్తిగా మారొచ్చు. ఇలాంటి మోర్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి ఇన్ఫో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మీ అభిప్రాయాలను మా కామెంట్స్ లో తెలియజేయండి.